ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే మరో 2 రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. మరో 2 రోజుల్లో ఈ తులారాశి వ్యక్తులు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. 0 నుండి వీరు హీరోగా ఎదగబోతున్నారు. భూమండలంలో తులారాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీ యొక్క బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, లేదా కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైతే తులారాశి వ్యక్తులు ఉన్నారో వారికి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అయితే తులారాశి వారి యొక్క జీవిత గమనం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క జాతకంలో అనుకూల అననుకూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా మరో 2 రోజుల్లో వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, ఏ విధంగా దరిద్రం వీరిని వదిలిపెట్టి వెళ్లిపోతుంది, ఎటువంటి అదృష్టకరమైన ఫలితాలను ఈ యొక్క తులారాశి వ్యక్తులు సొంతం చేసుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. అలాగే ఈ తులారాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు. అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చాలా కాలంగా తులారాశి వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం నరదృష్టి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వజాలని కళ్ళు మీ చుట్టూనే ఉన్నాయని చెప్పుకోవాలి. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. మీ యొక్క బంధువుల్లో కావచ్చు, సన్నిహితుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. మీ యొక్క జీవితంలో మీరు ఏదైనా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంటే వారు అసూయతో కుళ్ళుతో చూస్తున్నారు. దీని కారణంగా వారి యొక్క కనుదృష్టి ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంలో నరదృష్టిగా మారి ఎన్నో రకాల అశుభ ఫలితాలను మీకు తీసుకుని వస్తుంది. ఎన్నో రకాల కష్టాలు, బాధలు మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు మానసికంగా ఎంతగానో కృంగుదలకి లోనవుతున్నారు. నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. 14 ఏళ్ల నుండి వీరిని పట్టి పీడిస్తున్న దరిద్రం వీరిని వదిలి వెళ్లిపోతుంది. మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మంచి రోజులు రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. తులారాశి వారు కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో సత్కార్యాలు చేస్తున్నారు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు, దేవతారాధన ఎంతగానో చేసుకుంటున్నారు. కానీ మంచి రోజులు రావటం లేదని ఎంతో నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను మరో 2 రోజుల్లో చూడబోతున్నారు. ఆ పరమశివుడు మిమ్మల్ని చూశాడు, మీపైన తన కరుణా కటాక్షాలను చూపించాడు. కాబట్టి 14 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీకు విముక్తి ప్రసాదించాలని అనుకున్నాడు. మీ యొక్క జీవితంలో ఇక శుభ గడియలు మరో 2 రోజుల నుండి మొదలు కాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు చాలా కాలంగా సతమతమవుతూ ఆ సమస్యలకు పరిష్కారం దొరకదని నిరాశ నిస్పృహల్లో కనుక కూరుకొనిపోయి ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా మీరు అన్వేషించగలుగుతారు. ఇదివరకు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తాయి. అలాగే తులారాశి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి
కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. వ్యాపార రంగంలో ఇదివరకు మీరు చూడని విజయాలను ఇక ముందు మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చక్కటి వ్యాపార భాగస్వాములు మీకు లభిస్తారు. అలాగే వ్యాపారాన్ని మీరు విస్తరించడానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం, అలాగే ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాల కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నట్లయితే ఆదాయ మార్గాలు మీకు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలతో డబ్బు సంపాదించే మార్గాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరికైనా ఇదివరకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వసూలు చేయలేక నిరాశ నిస్పృహల్లో కనుక ఉన్నట్లయితే ఆ డబ్బులు తిరిగి ఏ వ్యక్తులైతే మీకు ఇవ్వాల్సి ఉందో ఆ వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి తిరిగి మీకు అప్పగించడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే ఈ యొక్క తులారాశి వారి వ్యాపారంలో అద్భుతమైన విజయాలను సాధించడానికి అవకాశాలు వీరి ముందుకు రాబోతున్నాయి. వ్యాపారంలో మీ అంచనాలు నిజమవుతాయి. మంచి లాభాన్ని, మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని కూడా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలతో మీరు సతమతమవుతున్నా సరే ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి, అకాడమిక్ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి మీరు ఖచ్చితంగా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే దిశగా మీ యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయగలుగుతారు. మీకు చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అలాగే మీరు భవిష్యత్తు గురించి ఆలోచించి చదువుపై శ్రద్ధ చూపించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం లేక బాధపడుతున్నారో ఒక మంచి అవకాశం వారి ముందుకు రాబోతుంది. చక్కటి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు. ప్రమోషన్లు లేవని, ఆర్థిక పెరుగుదల లేదని మీరు నిరాశ నిస్పృహల్లో కనుక ఉన్నట్లయితే ఆ నిరాశ నిస్పృహల నుండి మీరు దూరం అవ్వబోతున్నారు. ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు మీరు ఏ ఫలితాల కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఎటువంటి అర్హతలైతే మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లని కూడా అతి త్వరలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. 14 సంవత్సరాల నుండి మీరు ఎటువంటి కష్టాలు, బాధలు పడుతూ మీ యొక్క జీవితాన్ని భారంగా నెట్టుకొని వస్తున్నారో ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా భిన్నంగా మారబోతున్నాయి. మీకు శుభ గడియలు రాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో కష్టాలు అన్నీ కూడా సుఖాలుగా మారబోతున్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం, అలాగే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితంలో మీరు జీరో నుండి హీరోగా ఎదగటానికి ప్రతి అవకాశాన్ని మీ ముందుకు పంపిస్తారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. తులారాశివారు నిత్యం శివారాధన చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.